హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీస్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు చాలా హెల్దీ అయిన టేస్టీ అయిన ఈజీగా క్యారెట్ హల్వాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి లేని వారు నూనెని అయినా వేసుకోవచ్చు. అందులో డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలోకి 3 కప్పుల తురిమిన క్యారెట్ను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీని వలన క్యారెట్కి నెయ్యి పట్టి మంచి వాసన, మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత 3 కప్పుల క్యారెట్కి 1 కప్పు పంచదారని వేసుకోవాలి. 1 కప్పు పంచదార పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవారు 1/2 కప్పు ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. షుగర్ కరిగే వరకు కలుపుతూనే ఉండాలి. షుగర్ కరిగి పాకంలాగా తయారవుతుంది. క్యారెట్ని షుగర్లోనే 50% కుక్ అయ్యే వరకే ఉడికించుకోవాలి. దీని వలన హల్వా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా 50% కుక్ అయిన తర్వాత 3 కప్పుల క్యారెట్కి 3 కప్పుల పాలని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా సమానంగా తీసుకుంటే పర్ఫెక్ట్గా క్యారెట్ హల్వా కుదురుతుంది. 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హల్వా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచాలి. హల్వా దగ్గరికి అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి. చూడండి, హల్వా ఫుడ్ కలర్ కూడా వేయాల్సిన పని లేకుండా మంచి రంగుతో ఎంత బాగా వచ్చిందో. ఇందులోనే చిటికెడు యాలకుల పొడిని కూడా వేసుకొని మరొకసారి కలుపుకుంటే సరిపోతుంది. హల్వా రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో చెప్పండి. నా ఛానల్ని గనక మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.